హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. నేను మీ అంబటి మోహన్. ఫ్రెండ్స్, ఈరోజు మరో సరికొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని గవర్నమెంట్ సంస్థ అయినటువంటి డిఆర్డిఓ అండర్లో నడుస్తున్నటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ డిఆర్డిఎల్ నుంచి కచ్చన్బాగ్ హైదరాబాద్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ జేఆర్ఎఫ్ని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో భాగంగా మొత్తం ఎన్ని జాబ్స్ని వీరు భర్తీ చేయనున్నారు, దీని ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ డేట్స్ ఎలా ఉన్నాయి, దీనికి క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి అన్న పూర్తి వివరాలను నేను ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాను. ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను మీరు తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, ఫెలోషిప్కి సంబంధించి JRF1 అండ్ JRF2 ఇలా రెండు రకాలైన బట్టి ఫెలోషిప్లలో వేకెన్సీస్ని వీరు భర్తీ చేస్తున్నారు. మొదటగా JRF1కు సంబంధించి ఏ సబ్జెక్ట్లో వేకెన్సీస్ ఉన్నాయో చూసినట్లయితే కనుక ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 8 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి గాను ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక బీఈ ఆర్ బీటెక్ విత్ ఫస్ట్ క్లాస్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో కానీ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో కానీ యూజీసీ చేత గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి అని అయితే తెలియజేయడం జరిగింది. దానితో పాటు గేట్ స్కోర్లో మంచి వ్యాలిడ్ స్కోర్ను సాధించిన అభ్యర్థులను వీరు ప్రిఫర్ చేయడం జరుగుతుందని అయితే తెలియజేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే కనుక అదర్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఈ ఆర్ ఎంటెక్లో ఫస్ట్ క్లాస్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేశారు. JRF2కు సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఏరోనాటికల్ ఆర్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో 4 వేకెన్సీస్ ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. దీనికి గాను ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బీటెక్ ఆర్ బీఈలో ఫస్ట్ క్లాస్లో మెకానికల్ ఆర్ ఏరోనాటికల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో యూజీసీ చేత గుర్తింపు పొందిన యూనివర్సిటీలో అర్హత సాధించి ఉండాలి. అలాగే గేట్ ఎగ్జామ్లో వ్యాలిడ్ స్కోర్ను కలిగి ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. లేదా ఎంఈ ఆర్ ఎంటెక్లో ఫస్ట్ క్లాస్లో మెకానికల్ ఏరోనాటికల్ ఆర్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో యూజీసీ చేత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అయితే నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కు అప్లై చేసి ఫెలోషిప్కు అర్హత సాధించిన అభ్యర్థులకి మంత్లీ స్టైఫండ్ వచ్చేసి 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ కూడా డిఆర్డిఓ రూల్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుందని వీరు మెన్షన్ చేయడం జరిగింది. ఈ JRF యొక్క టెన్యూర్ వచ్చేసి 2 ఇయర్స్గా ఇవ్వడం జరిగింది. 2 ఇయర్స్ తర్వాత క్యాండిడేట్ యొక్క పర్ఫార్మెన్స్ పట్టి ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా వీరు నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ అభ్యర్థులకు మెడికల్ బెనిఫిట్స్ కూడా వీళ్ళు కల్పిస్తారు. ఏదైనా మెడికల్ ఇన్సూరెన్స్ అలాంటివి వీరు కల్పించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 28 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. దీనిలో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. SC/ST కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలుగాను, OBC కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలుగా ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డిఆర్డిఓ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యేసి అక్కడ అప్లికేషన్ ఫర్ JRF రిక్రూట్మెంట్ అనే కాలం మీద క్లిక్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ను మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఫిల్ చేసిన తర్వాత మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కు సంబంధించిన సర్టిఫికేట్స్ని అలాగే ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఆ సర్టిఫికేట్స్ని మీ గేట్లో సాధించిన స్కోర్ కార్డ్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానితో పాటు మీ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్న విషయానికి వచ్చినట్లయితే కనుక గేట్లో సాధించిన స్కోర్ ఆధారంగా వీరు అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ అభ్యర్థులకి వీరు ఇంటర్వ్యూని అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో ఎవరైతే మంచి ప్రతిభ సాధిస్తారో అటువంటి అభ్యర్థులను మాత్రమే వీరు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే డేట్ అండ్ వెన్యూ ఆఫ్ వాక్-ఇన్ ఇంటర్వ్యూకి సంబంధించి 3rd and 4th డిసెంబర్ 2024లో JRF1కు సంబంధించి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 5th and 6th డిసెంబర్ 2024లో JRF2కు సంబంధించి ఇంటర్వ్యూని అయితే కండక్ట్ చేస్తామని అయితే తెలియజేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ వెన్యూ విషయానికి వచ్చినట్లయితే కనుక
DLOMI DRDO టౌన్షిప్ కచన్బాగ్ హైదరాబాద్లో వీరైతే ఈ ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తారు. ఆ ఆఫీస్ నందు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు 9 గంటలకు మార్నింగ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ తర్వాత రిపోర్ట్ చేసిన అభ్యర్థులను వీరు కన్సిడర్ చేయకపోవచ్చు అని అయితే ఇంటర్వ్యూకు తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకొని ఇన్ టైంలో వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ని అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అప్లై చేసే ముందు అభ్యర్థులు ఈ అఫీషియల్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకొని తర్వాత ఈ నోటిఫికేషన్కు అప్లై చేయడం మంచిది ఫ్రెండ్స్. త్రూ ఆ లింక్ నేను నా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా DRDO వెబ్సైట్లోకి వెళ్ళేసి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అందుకోసం నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ను కూడా నా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఆ ఆఫీస్కు ఎలా వెళ్ళాలి అనే దాని గురించి వీరైతే కనుక ఒక బస్ రూట్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ నెంబర్ బస్సులు ఆ రూట్కి వెళ్తాయి అన్న విషయానికి వచ్చినట్లయితే కనుక ఇక్కడ సికింద్రాబాద్ అండ్ కోటి బస్ నెంబర్ 102 వచ్చేసి ఈ ఆఫీస్ మీదుగా వెళ్తుంది అని అయితే తెలియజేయడం. ఆ బస్ ఎక్కినట్లయితే కనుక మీరు ఆఫీస్కి వెళ్ళొచ్చు. అలాగే LB నగర్ బస్ నెంబర్ 300 ఎక్కినా కానీ ఈ ఆఫీస్ దగ్గరికి వెళ్ళొచ్చు అని అయితే తెలియజేశారు. మీకు ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాల్సి ఉంటే కనుక మండే టు ఫ్రైడేలో ఈ నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ చేసి మీకు డౌట్స్ ఉన్నా ఏమైనా మీరు తెలుసుకోవడానికి వీరైతే నెంబర్స్ని కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. డౌట్ ఉంటే ఈ నెంబర్లో కాల్ చేసి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.